హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి, మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. మీ అమ్మాయి విజయ వచ్చేసిందండి. ఛానల్ పేరు కూడా చెప్పాలి కదా, విజయ మల్టీ కుజిన్ అండి. ఇంక ఈరోజు అయితే వంటింట్లోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు స్పెషల్ ప్యూర్ వెజ్ రెసిపీస్ అండి. ఏం చూపిస్తున్నాను? ప్యూర్ వెజ్ రెసిపీస్ అంటున్నాను. ఈ పిల్ల ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా? వంటగది చూపిస్తున్నా. ఆల్రెడీ వంటగదిలో మంట పెట్టేశాను. ఆ మంట ఏం పెట్టాము అనేది వంటగదిలోకి ఎంటర్ అయితే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే ఆల్రెడీ ఉల్లిపాయ ఏయో కనిపిస్తున్నాయి. ఫస్ట్ వంటగదిలోకి ఎంటర్ అవ్వగానే ఈ అంట్లు అయితే కడిగేస్తానండి. టకటక అంట్లు కడిగిన తర్వాత వంటలోకి వెళ్ళిపోదాం. ఎందుకు అంటే రోజు వంట చేసి అంట్లు కడగాలంటే బద్ధకం అవుతూ ఉంటుంది. ఫస్ట్ అంట్లన్నీ కడిగేసి నేను ఇక్కడ వంటగదిలోకి వచ్చేసాను. చూపిస్తున్నానండి. ఫస్ట్ పొయ్యి మీద అయితే పప్పు పెట్టాను. అదేంటి స్పెషల్ రెసిపీ, ముద్దపప్పు ఉడకబెట్టి ఆడేస్తుంది అనుకుంటున్నారా? లేదండి, చూపిస్తాను. ఇంకెందుకు లేటు. ఇక్కడైతే మునక్కాయలు తీసుకున్నాను. ఈ మునక్కాయలు కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో అందుకే పైన తెల్లగా ఉంది. ఎందుకంటే మేము ఇటలీలో ఉంటాము, ఇండియాలో కాదు కదా. ఇటలీలో ఉన్నప్పుడు మా మునక్కాయలు దొరకవు కాబట్టి ఇండియా నుంచి మేము తెచ్చుకుంటాము. ఇండియా నుంచి ఎలా తెచ్చుకుంటాము అంటే గనక చక్కగా పేపర్లో ర్యాప్ చేసేసి అది తెచ్చేసుకున్న తర్వాత ఎమ్మటే నేను వాటిని డీప్ ఫ్రిడ్జ్లో వేస్తానండి. వాడే ముందు ఈ విధంగా చక్కగా కడిగేసి వాడేసుకుంటాము. ఇప్పుడు ఈ ముక్కలు కోసి నేను తీసుకుంటున్నా. ఏ రెసిపీ చేస్తున్నాను అనేది మీరు వీడియోలోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. ఇక్కడ ఏం సింపుల్, మీకు ఏమన్నా కూరగాయలు కావాలి అన్నప్పుడు అవి తీసేసుకోవచ్చు. ఇవే కాదు, సొరకాయ, బెండకాయ, లేదంటే దోసకాయ, బంగాళదుంప అలాంటివి వాడచ్చు. నేనైతే దుంప ఎక్కువ వాడను. ఎందుకు అంటే నిలవ ఉంటే తెల్లారికి స్మెల్ వస్తుంది కాబట్టి దుంప వాడినండి. ఇక్కడైతే కనుక అయితే నేను ముల్లంగి వాడుతున్నాను. ముల్లంగి చూసారు కదా ఎంత తేలిగ్గా వస్తుందో. ఇది కూడా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిందేనండి. అందుకే ఆ విధంగా పై స్కిన్ అనేది తేలిగ్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ముల్లంగి కూడా నాకు దొరికినప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఇక్కడైతే ఉల్లిపాయలు పొడవుగా చేసేసుకున్నాను. ముల్లంగి రౌండ్గా ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, మునక్కాయ కట్ చేసుకున్నాను, ముల్లంగి పొడవు కట్ చేసుకున్నాను, టమోటా తీసుకున్నాను, వంకాయలు తీసుకున్నానండి. వంకాయ కూడా ఉప్పు నీళ్ళలో వేసేసాను కదా, అవి కూడా వేసుకున్నాను పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత. ఇంకా ఏంటి అంటే మీరు కావాలి అన్నప్పుడు ఇక్కడ బెండకాయ, సొరకాయ, దోసకాయ ఇలా ఎయ్యైనా వేసుకోవచ్చండి. ఇవే కూరగాయలతో చేయాలని లేదు. కానీ ఇది కాకరకాయ అయితే వేయకండి. సాంబార్లో ఎయ్యైనా కూరగాయలు వేయచ్చు అన్నానని కాకరకాయ వేస్తే సాంబార్ అస్సలు తినలేవండి. అర్థమైపోయింది కదా నేను ఏం చేస్తున్నాను. సాంబార్ చేస్తున్నా. ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు. సాంబార్ కాంబినేషన్గా నేనేం చేస్తున్నాను అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూడండి. సింపుల్గా టేస్టీగా చేసేసుకుంటాను. ఇక్కడైతే కనుక నేను నూనె వేసేసి ఫస్ట్ ఈ విధంగా ముక్కలు కొంచెం మగ్గించుకుంటానండి. మీలో ఎంతమంది ఇలా మగ్గిస్తారు? లేదు అంటే అన్నీ కలిపి కుక్కర్లో పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అలా అయితే నచ్చదు. ఈ విధంగా నేను చేసే ప్రాసెస్ అయితే ఇది. కొంచెం అన్ని కూరగాయలు వేసిన తర్వాత వంకాయలు అన్నీ మనం ఏవైతే వేద్దామనుకున్నాం అవన్నీ వేస్తాను. వేసిన తర్వాత కొంచెం నూనె వేసేసి అవి మగ్గించుకుంటాను. ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదండి. ఇలా మగ్గిన తర్వాత మనం చింతపండు కూడా నానబెట్టేసి పెట్టుకుంటున్నాము. చింతపండు కావాలన్న మనకు ఎంతైతే పడుతుందో అంతవరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఉప్పు వేసాను. ఉప్పు వేసి మగ్గించుకుంటే ఏంటంటే త్వరగా మగ్గుతుంది. మీరు కావాలంటే ఇక్కడ కల్లుప్పు కూడా వేసుకోండి. నేను కల్లుప్పే మిక్సీ వేసింది అయితే వేసానండి. ఈ విధంగా చేస్తా. ఇట్లా మీరు ఎంతమంది సాంబార్ చేస్తారు? ఇంకా చాలామంది ఇట్లా కూరగాయలు వేయకుండా ఉత్త టమోటా ఉల్లిపాయ వేసి కట్టు అని చేస్తారండి. అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఈరోజు నేను చేసే రెసిపీకి అయితే ఇట్లా సాంబార్ ఉండాలి. ఇంకా దానికైతే శనగగుండ్లు చట్నీ ఉండాలి. శనగగుండ్లు చట్నీ మన ఛానల్లో చాలాసార్లు చూపించాను కాబట్టి అది నేను చూపించలేదు. ఆల్రెడీ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. ఎంత పులుపు కావాలో చెక్ చేసుకుని చింతపండు అనేది నేనైతే ఓవెన్లో పెట్టుకున్నాను. ఆ చింతపండు ఇక్కడ పిండేసుకుని నీళ్లు డబల్ వేసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం అనేది ఇక్కడ మరుగుతూ ఉండాలి. మరిగటం వల్ల ఆ మునక్కాయ ముక్కలు అవన్నీ ఉడుకుతాయి కాబట్టి నేనైతే నీళ్లు చాలా వరకు వేసుకుంటున్నాను. ఇంకా పప్పు అనేది ఉడుకుతూ ఉంది కదా, ఆ పప్పు సపరేట్గా ఉడకబెట్టుకుంటా. కొంతమంది ఏం చేస్తారంటే కుక్కర్లో అన్నీ కలిపి పెట్టేసి ఒక చిన్న గిన్నెలో కూరగాయలు పెట్టేసి మిగిలిన ఉడకబెడుతున్నారు. చింతపండు పులుసు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. నేనైతే ఎప్పుడు చేసినా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తానండి. ఏ మార్పు అయితే ఉండదు. ఇంకా మీకు జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా పొద్దున్నే ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసి ఫ్రెష్ అయ్యి కాఫీలు తాగి ముచ్చట్లు చెప్పుకొని వచ్చేటప్పటికి ఇవన్నీ మరిగిపోతాయి. చక్కగా తాలింపు వేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడైతే నాకు పప్పు ఉడికిపోయింది కదా, పప్పు ఉడికిన తర్వాత కొంచెం ఉప్పేసి ఎనిపేసుకుంటున్నా. ఇక్కడైతే నేను ఒక దొంగతనం చేశానండి. అది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఏం దొంగతనం ఇంకా చేయలేదు, చేయబోతున్నాను. ఏంటనేది మీరు గెస్ చేసి నేను చూపించే చేస్తానంటే ఇక్కడైతే కనుక ఏంటి అయితే ఇక్కడ పప్పు చక్కగా ఇట్లా కొంచెం
ఉప్పేసి బాగా వెనిపేసుకోవాలి. ఇది మీరు కావాలి అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నాకైతే సాంబార్లో మిక్సీ వేస్తే కనుక అంత ఉండదు. కొంచెం పప్పు అనేది లైట్గా తగులుతూ ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఎనిపిన తర్వాత ఇక్కడ నేనైతే ఈ పప్పుని కొంచెం లేపేస్తాను. అదే దొంగతనం కూడా చెప్పేశాను కదా. ఎంతమందికి ముద్దపప్పు తినడం ఇష్టమో, నాకైతే కనుక ఉప్పిలా కలిపిన ముద్దపప్పు కొంచెం నెయ్యి వేసుకొని తినడం అయితే చాలా ఇష్టం అండి. వేడి వేడి పప్పు అయితే తింటాను. నేను ఇండియాలో ఉంటే అమ్మ అయితే కంపల్సరీ వండగానే అమ్మాయి పప్పు వండేసారా తిందుగా నేను కంపల్సరీ పిలుస్తుంది. అంత ఇష్టం. మొత్తం తినమన్నా కూర్చొని తినేస్తానండి, అంత ఇష్టము. మీలో ఎంతమందికి ఇలా పప్పులో నెయ్యి వేసుకొని తినడం ఇష్టము అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. అదేనండి నేను దొంగతనం చేసింది, నేనే చెప్పేశాను. చూశారు కదా. ఇప్పుడు చూపించేసి హ్యాపీగా తీసుకొని పోతున్నాను. ఇదైతే సగం తినేసి సగం పక్కన పెడతాను. ఈ లోపైతే ఈ సాంబార్ అన్నీ మరిగినాయి కదా. మరిగినాక ఈ పప్పు గట్టిగా అయింది కాబట్టి కొంచెం వాటర్ పోసేసి ఒక్కసారి కలిపేసి అలా వేస్తుంటే మనకు కలవదండి, కాబట్టి నేను చూపిస్తున్నాను. కొంచెం వాటర్ పోసి బాగా కలిపేసి లిక్విడ్గా కలిపి దాంట్లో పోసి ఇంకొక పావు గంట అయితే మరిగించుకుంటానండి. ఇక్కడైతే కనుక మరిగిన తర్వాత నేను సాంబార్ పొడి అయితే నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి, తమిళనాడు స్పెషల్ సాంబార్ పొడి ఉంది కదా, అది వేసుకుంటానండి. ఆల్రెడీ ఆ వీడియో ఇదే ఛానల్లో పొడుల వీడియోలో నేను చేశాను. ఆ వీడియో చూడండి. తమిళనాడు సాంబార్ పొడి ఎలా చేయాలి అనేది కొలతలతో సహా నేను చేశాను. హ్యాపీగా చేసేసుకోండి. ఇక్కడైతే కనుక ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసి ఇది కూడా కలిపేసి శుభ్రంగా వేసేసుకుంటాను. ఇక్కడ వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలండి. ఈ మరగటం వల్లే సాంబార్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకు అంటే ఆ పప్పు ముక్కలు అవన్నీ ఉడుకుతాయి కదా, ఉడికినప్పుడు మన టేస్ట్ డబల్ అవుతుంది. ఇంకా బాగా మరిగింది అన్నప్పుడు ఇంకా మనం ఉప్పు అవన్నీ చెక్ చేసుకొని ఇంకా మీరు కావాలి అన్నప్పుడు స్వీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పొయ్యి అనేది వెనక పొయ్యి మీద ఈ సాంబార్ పెట్టేస్తున్నా. ఎందుకంటే నాకు నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఈ వీడియో అంతా వెజ్ స్పెషల్ వాళ్ళదేనండి. ఎందుకంటే నాన్ వెజ్ స్పెషల్స్ చాలా చూపిస్తున్నా కానీ వెజ్ స్పెషల్ అయితే చూపించడం లేదు కాబట్టి వెజ్ స్పెషల్ వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్. ఇంకా అయితే పెసరపప్పు తీసుకున్నానండి. ఇది ఒకరు అడిగారు, నా కొలత ప్రకారం మీరు ఎలా చేస్తారో నాకు చూపించండి, నేను కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగారు. కాబట్టి వాళ్ళ కోసం నేను పర్ఫెక్ట్గా చూపిద్దాము, కొంచెం లాంగ్ అయినా పర్లేదు అన్నట్టు నేను చూపిస్తున్నానండి. ఇక్కడైతే కనుక పెసరపప్పు తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, స్లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేపేసుకోండి. కుక్కర్లోనే వేపేసేయండి. ఎందుకంటే మనం అదే దాంట్లో చేస్తాం కాబట్టి ఈ విధంగా స్లోగా పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించడం వల్ల ఏమవుతుందంటే పైన అనేది మాడిపోయి తొందరగా కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ స్లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. నేను వేపుకున్నాను, దాదాపు బాగా వేగిపోయినాయి. ఆ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పోసుకున్నానండి. కొంతమంది గ్లాస్కి గ్లాసు బియ్యం పోసుకుంటారు, నేనైతే గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం అయితే పోసుకున్నాను. ఇది ఎండాకాలం అయితే చాలా చలవ చేస్తుంది. ఇంకా ప్రసాదాలకు పెట్టుకోవచ్చు, చాలా విధాలుగా ఇది వాడుకోవచ్చు. హాట్ పొంగల్ అంటారు, కట్టె పొంగల్ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారండి. కొంతమంది వెజ్జెస్ కూడా వేసుకుంటారు, నేనైతే వెజ్జెస్ వేయను. ఇప్పుడు అవన్నీ మనం పొయ్యి కట్టేసినాక బియ్యం వేసాం కదా, ఆ వేడికి ఆ బియ్యం కూడా కొంచెం వేగినట్టు అయిపోతుంది. తర్వాత కడుక్కోండి. చాలామంది కడగకుండా డైరెక్ట్ నీళ్లు పోసేస్తారు. నాకైతే నా వల్ల అయితే కాదండి, అలా తినలేను. కాబట్టి శుభ్రంగా కడిగేసుకొని నేను ఒకటికి ఇప్పుడు మనం పోసింది మొత్తం ఒక గ్లాస్ పెసరపప్పు 2 గ్లాసులు బియ్యం పోస్తే మొత్తం 3 అయినాయి. 3కి 9 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. అంటే గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున పోస్తున్నాను. పెసరపప్పు బియ్యం ఇవన్నీ కలిపి మొత్తం నాకు 3 గ్లాసులు అయినాయి కాబట్టి 9 గ్లాసులు నీళ్ళు పోసా. ఫస్ట్ అయితే చిన్న గ్లాస్తో కొలిసానండి, 2 గ్లాసులు ఆ గ్లాస్ ఫిల్ అయిపోయింది కాబట్టి దాంతో 3 గ్లాసులు పోస్తే మనకు చక్కగా వచ్చేస్తుంది. మొత్తం 9 గ్లాసులు అయితే నీళ్లు పోసానండి. నీళ్లు పోసి ఇప్పుడు ఏమి వేసే పని లేదు, చక్కగా మూత పెట్టేసేయటమే. మీకు కొంతమంది ఉప్పు వేస్తారు, ఉప్పు వేస్తే గనక పెసరపప్పు త్వరగా ఉడకదు, కొంచెం విత్తనాలుగా ఉంటుంది. ఇప్పుడైతే గనక కుక్కర్ పెట్టేసి పైన ఒక వేస్ట్ పేపర్ పెట్టండి. ఎందుకు పెడుతున్నాను పేపర్ అనేది కూడా ఇదే వీడియోలో నేను చూపిస్తాను. ఇలా మూత పెట్టేసాం కదా, మూత పెట్టిన తర్వాత క్లాత్ కానీ పేపర్ కానీ మీరు కరెక్ట్ దాని మనకి మధ్యలో దిగబడేటట్టు ఒకటి మీరు కట్ చేసి పెట్టేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ పేపరే పెట్టేస్తాను. ఈ విధంగా పెట్టిన తర్వాత పైన విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. విజిల్ అనేది కాస్త ఆగినాక పెట్టేస్తాను. పొయ్యి వెలిగించేసాను. ఆవిరి వచ్చిన తర్వాత నేను విజిల్ పెడతా. చాలామంది అన్నీ ఫస్టే పెట్టేస్తాను, నేనైతే ఆవిరి వచ్చిన తర్వాత పెట్టేస్తాను. వెనకైతే సాంబార్ పొడి నేను చెప్పాను కదా, మనం ఇంట్లో కొట్టుకున్న సాంబార్ పొడేనండి. ఇదే బ్లాగ్ మన ఛానల్లో వీడియో కూడా ఉంది, చూసేసేయండి. ఇప్పుడైతే ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే వాటర్ ఎన్ని బయటకు వస్తాయో చూడండి. ఆ వాటర్ వచ్చిందంతా పొయ్యి నిండా కారిపోతూ ఉంటుంది. అది అలా కారిపోకుండా ఉండాలి అంటే ఈ పేపర్ పెట్టుకోవడం వల్ల ఆ వాటర్ అన్ని ఆ పేపర్ పీల్చేస్తుంది. పేపర్ ఏముందండి,
ట్యాప్ కింద పెట్టేస్తే నానిపోయిద్ది, త్వరగా కడిగేసుకోవచ్చు. లేదు క్లాత్ పెట్టారంటే కనుక చక్కగా తీసి ఉతికేసుకోవచ్చు. ఎప్పుడు అలా కుక్కర్కి ఒక క్లాత్ కూడా పెట్టుకొని ఉంచుకోవడం మంచిది. ఇలాంటి కూరలకు కానీ రైస్ పెట్టినప్పుడు కానీ విజిల్ అనేది వచ్చేసి మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నేను బెల్లం వేసాను. మీరు సాంబార్లో కావాలి అంటే బెల్లం వేసేసుకోండి. నేనైతే కొంచెం బెల్లం వేస్తుంటే ఏంటంటే ఆ టేస్ట్ అనేది డబల్ అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడు సాంబార్ చేసిన చిటికెడన్న బెల్లం వేస్తూ ఉంటాను. మీరు కావాలి అన్నప్పుడు వేసుకోండి, లేదు అంటే అది వరకు ఆపేసుకోవచ్చు. ఇంకా సాంబార్ పొడి కూడా ఎంటీఆర్ సాంబార్ పొడి ఇలాంటివి వస్తున్నాయి కదా, అవి కూడా వేసుకోవచ్చండి. ఇదే వేసుకోవాలి, ఇంట్లో కొట్టుకుందే వేసుకోవాలని లేదు. చాలా ఆచే వాళ్ళవి వస్తున్నాయి, చాలా రకాల సాంబార్ పొడులు వస్తున్నాయి. అవి మీరు ఏది కావాలో అది వేసుకొని, చూసారు కదా వాటర్ అనేది పక్కకి స్ప్రెడ్ అవుతుంది. నేను కావాలని ఈ వీడియో అనేది ఇక్కడ ఉంచాను. నేను మొన్న ఈ మధ్య ఒకరు క్వశ్చన్ అడిగారు, పేపర్ పెట్టావు ఎప్పుడు నీళ్ళు కారలేదు అని అడిగారు. మనకి అదృష్టం బాగుంటే కారదండి, అదృష్టం బాగాలేకపోతే ఇలాగే కారుతూ ఉంటుంది. ఆ పేపర్ అనేది ముద్దయిపోతుంది. ఎప్పుడు నీళ్ళు బయటికి రావాలని లేదు కదా, అనుకోకుండా చుక్క ఎక్కువ పడినప్పుడు వస్తూ ఉంటాయి. ఇక్కడైతే నేను దాంట్లో కొన్ని అంటే మిరియాలు తీసుకున్నానండి. ఇక్కడ మిరియాలు పిల్లలకు పెట్టేటప్పుడు అయితే కనుక మిరియాలు అనేది కొంచెం అన్నం పక్కన పెట్టేసి పోపేసిన తర్వాత మిరియాలు తర్వాత వేసేసుకోండి. ఇంకోసారి పోపు వేసుకోండి. మిరియాలు చూసి వేసుకోండి. కొంతమంది హోల్డ్ మిరియాలు వేస్తారు. నేనైతే కనుక బచ్చాగా నూరేసి వేస్తానండి. బాగా పొడి కూడా వేస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటూ ఉంటారు మిరియాలు. నేను ఇక్కడ కారం కానీ ఏం వాడిన కాబట్టి మిరియాల టేస్ట్ ఉంటుంది. పక్కన కాంబినేషన్గా అయితే కనుక మనకి చట్నీ ఉంది, ఇది ఉంది. ఇంకా నెయ్యి అయితే అడుక్కొచ్చేసింది. ఆ తపేల కడగాలి అని అయితే అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ తపేలు అయితే చక్కగా దీని మీద పెట్టేశాను. దీని మీద పెట్టేస్తే ఏంటి అంటే కనుక మనకి నెయ్యి అనేది శుభ్రంగా ఒక చోటకు వస్తుంది. గిన్నెలో కొంచేసి ఇంకా కడిగేసుకోవచ్చు. నేను చూసారు కదా, ఇక్కడ గిన్నెలో కొంచేసి ఇది కడిగేసుకుంటాను. మనకైతే ఫస్ట్ అయితే నేను సాంబార్కి పోపు పెట్టేస్తాను. సాంబార్కి పోపు అంటే ఏం ఆడవడే అయితే చేసే పని లేదు. ఎలాంటి తాలింపు గింజలు అయితే వాడను. కాకపోతే కొంచెం ఇదైతే జీలకర్ర అనేది ఎక్కువ వాడతారు. మీరు కావాలి అన్నప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు. నాకైతే కనుక సాంబార్ మనకి త్వరగా డైజెషన్ అవ్వదు, గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం దాంట్లో కొంచెం జీలకర్ర ఇంగువ అనేది కాస్త ఎక్కువ వేసుకోవడం బెటర్ అండి. కాబట్టి నేనైతే ఒక 3 స్పూన్స్, చిన్న స్పూన్ అండి, అదే పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. నేను ఆడుకునే బొమ్మల్లో స్పూన్ వేసాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను. చాలామంది ఆవాలు, మినపప్పు అవన్నీ వేస్తారు. నాకెందుకు అవి వేస్తేనండి కొంచెం అవన్నీ మనము చల్లారే కొంది మెత్తబడిపోతే తింటుంటే కసకసలాడుతూ ఉంటాయి, పంటి కిందకు వస్తే. అందుకని నేనైతే ఈ విధంగా చేస్తాను. మీరు అన్నీ వేస్తారా పోపులో? సాంబార్కి వేసేవాళ్ళు అయితే నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేయడానికి ట్రై చేశాను. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. కాల్ చేయాలి అంటే నేను ఇక్కడ మీకు కాల్ చేయాలి అని నాకు కామెంట్ చేస్తే నేను ఓకే అంటేనే కాల్ చేయండి, లేదు అంటే చేసిన వాళ్ళు నేను బ్లాక్ చేస్తున్నాను. ఇక్కడైతే పోపు అనేది ఈ విధంగా వేసేస్తాను. మామూలుగా అయితే కనుక సాంబార్ వరకు ఇలా పోపేస్తే కనుక కొంచెం సాంబార్ ఆ గిన్నెలో పోసి మళ్ళీ తిరిగి పోస్తానండి. ఈ రోజైతే అదే పోపు అదే గిన్నెలో పోపు ఇంకో దానికి వేయాలి. ఫస్ట్ నూనెతో వేసాను సాంబారు. లేదు మీరు నేతితో కూడా సాంబార్ వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మా అబ్బాయి అయితే నెయ్యి తిండే కాబట్టి వాడి కోసం నేను నూనెతో సాంబార్ వేసాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చిన్నగా లాగుతూ ఉన్నా. చూడండి, మీకు చూపించడానికేనండి తేడా అనేది. ఎందుకు పేపర్ పెట్టాను అనే తేడా కూడా మీకు తెలుస్తుంది కదా. ఇదైతే స్లోగా లాగేసి శుభ్రంగా మనం వేడి ట్యాప్ కింద పెట్టేస్తే మొత్తం పేపర్ నానిపోయింది. అదే క్లాత్ అయితే ఊరకనే ఊడొస్తుందండి. నేను ఎలా చింపేస్తున్నా, చెయ్యి కాలింది చూడండి. కొంచెం గబాలన జాగ్రత్తగా చూసుకొని మీరు పీకేటప్పుడు జాగ్రత్తగా తీయండి. ఇప్పుడైతే విజిల్ పోగానే నేను అది తీసేసి ఒక్కసారి ఎనిపేస్తాను. ఇక్కడైతే నేను ఒక టిప్ యూజ్ చేస్తాను. ఆ టిప్ ఏంటి చూడాలి అంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా మీకు ఈ వీడియోలో నేను ఎలా చేశాను రెసిపీ అనేది నచ్చితే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా పెసరపప్పు బియ్యం అనేది 1కి 1 పోసుకుంటారు. నేనైతే 1కి 2 పోస్తాను. ఇంకా మీరు ఎలా పోసి ఈ ఏమంటారు కట్టె పొంగలి, హాట్ పొంగలి, ఇంకా అది మీరు ఎలా చేస్తారు, ఎంతవరకు కొలతలు పోస్తారు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడైతే ఉప్పు వేయకుండానే ఎరుపుతున్నాను. ఇది మెత్తగా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు మీరు ఇంతవరకు ఎనిపేసి కొంచెం గిన్నెకి తీసేసి ఉప్పు కలిపేసి మీ చిన్నపిల్లలు ఉంటే అలా పెట్టండి. ఇంక ఇదైతే చక్కగా 8వ నెలల పిల్లల నుంచి చక్కగా పెట్టచ్చండి. చాలా బలమైన ఫుడ్ ఇదైతే కనుక. కొంచెం నెయ్యి కలిపేసి మీ పిల్లలకు పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. 8వ నెల నుంచి అలాగా 6వ నెల
6 రోజులకు అన్నం ముట్టిస్తాం కదా, ఆ తర్వాత ఇలాంటి కొంచెం పెడుతూ ఉంటే పిల్లలకు కూడా బలం వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నేను నేతితో తాలింపేస్తాను కాబట్టి అక్కడ ఉప్పు ఎందుకు వేయలేదు అనేది మీకు ఉంది కదా, నేను చెప్తానండి. అందుకే వీడియో చూడండి, చూడకుండా మీరు ఉప్పు వేయలేదు, ఈ పిల్ల ఉప్పు వేయకుండా కట్టె పొంగల్ చేస్తుంది అనుకోకండి. అందుకే ఇక్కడైతే కాస్త నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుంది. ఈ పొంగలకైతే కనుక నెయ్యి ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి నెయ్యి అనేది కాస్త ఎక్కువే వేస్తున్నాను. ఇంక ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత మనమైతే ఏమీ వేసే పని లేదు. ఇక్కడ జీలకర్ర వేయాలండి. ఇక్కడ కూడా జీడిపప్పు వేసాను. జీలకర్ర ఆల్రెడీ దాంట్లో ఉంది, తర్వాత ఇంకొంచెం అయితే వేస్తాను. జీడిపప్పు అనేది ఫస్ట్ వేస్తున్నాను. ఇక్కడైతే కనుక జీలకర్ర కూడా వేసానండి. ఇక్కడ ఇంగువ, జీలకర్ర, ఇంకా తర్వాత వచ్చేసి మనము జీడిపప్పు అనేది కాస్త ఎక్కువ వేస్తాము. ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు పొయ్యి కట్టేసే ముందు మిరియాలు వేసి పొయ్యి కట్టేసేయండి. ఎందుకంటే మిరియాలు అనేది పోపులో వేగకూడదు, వేగితే చేదు వస్తాయి కాబట్టి మిరియాలు యాపకుండా మీరు వేయగానే కట్టేసేయండి. ఇక్కడ మనం ఇంకేమి వేస్తున్నాం అవే కదా వేస్తుంది. ఇక్కడ ఉప్పు వేస్తున్నాను, తర్వాత ఉప్పు కూడా వేస్తాను. ఇప్పుడైతే ఇంగువ కొంచెం మళ్ళీ వేస్తున్నాను. ఇందాక ఇంగువ ఏదో సరిపోయినట్టు నాకు అనిపించడం లేదు, ఉప్పు కూడా నేను వేస్తున్నా. ఎందుకు రైస్లో ఉప్పు వేయలేదు అంటే ఇక్కడ వేస్తున్నానంటే మన రైస్లో ఉప్పు వేస్తే ఒకే చోట ఉంటుంది, కలిసే కొంది కలవదండి. ఇట్లా పోపులో వేసిన ఉప్పు అయితే కనుక మనకి రైస్ మొత్తానికి పర్ఫెక్ట్గా పట్టిద్ది. నేను అందుకని వేస్తున్నా. కొంతమంది అదేంది అన్నంలో కలుపుకోవచ్చు కదా అనుకుంటారు. నేనైతే కారణం ఇదండి, మనకు కలుస్తుందో కలవదో ఒక చోట ఉందేమో అనుమానంతో ఉండే కాడికి ఇలా పోపులో వేస్తానంటే ఆ పోపులో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యితో పాటు రైస్ అంతటికి ఉప్పు అనేది పట్టిద్ది. దానికోసం నేను ఉప్పు అనేది పోపులో వేస్తాను. మీలో ఎంతమంది పోపులో ఉప్పు వేసి దాంట్లో వేస్తారు అనేది కామెంట్ చేయండి. లేదంటే డైరెక్ట్ ఎంతమంది వేస్తారు. నేనైతే డైరెక్ట్ వేయను, ఇట్లాంటి వాటికి ఇదే విధంగా చేస్తాను. పప్పు అలాంటి లిక్విడ్ ఐటమ్స్కి అయితే కనుక నేను డైరెక్ట్ దాంట్లోనే వేస్తాను. ఇక్కడైతే దీంట్లో వేసాను. వేసిన తర్వాత మనం ఇలా కొంచెం అన్నం వేసేసి ఇప్పుడు ఇంక గిన్నె అంట్లోకి వేసేస్తున్నా కాబట్టి కడగటానికి ఇంకొంచెం మనం పొంగల్ ఉంది కదా అది వేసేసి చక్కగా కలిపేసుకోవటమే. ఇదే విధంగా మీరు కొంచెం ఇట్లా కుక్కర్ పెట్టి తీసిన తర్వాత స్వీట్ కూడా చేసుకోవచ్చండి. ఆ స్వీట్ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను. ఇప్పుడు చూశారు కదా, ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. నెయ్యి సరిపోలేదు అంటే ఇంకొంచెం కలిపేసుకోవచ్చు. ఇది చక్కగా వేడిగా తింటే సూపర్ ఉంటుందండి. దీనికి శనగపప్పుల చట్నీ, ఈ సాంబార్ పెట్టుకొని తినండి, ఇంకా మీకు స్వర్గమే కనిపించింది. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో చేసుకొని మీరు తిని మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. మీరు చేసే రీతిలో చేసి ఎప్పుడు బోర్ కొడుతుందా? అయితే ఇలా కూడా చెయ్యండి. ఒక్కసారి చేస్తే తప్పేంటి, చేసేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. నాకైతే నెయ్యి తగ్గినట్టుంది. నెయ్యి అయితే 5-6 స్పూన్లు అయితే వేస్తున్నాను. నెయ్యితో తింటేనండి దీని మజా తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంక ఈరోజు మన ఫుడ్ ఏంటి, సాంబారు. టిఫిన్ కింద తినచ్చు, ఈవినింగ్ తినచ్చు, ఎప్పుడైనా ఈ ఫుడ్ అనేది చక్కగా చేసేసుకొని తినచ్చు. మా ఇంట్లో అందరు తినకపోతే కనుక మనం ఇలా తినేసి వేరే వాళ్ళకి రైస్ వండేసి పెట్టేసుకోవచ్చు అండి. మా ఇంట్లో అదే పని అవుతుంది. నాకు ఈయనకేమో ఇది చేసుకున్నాము, మా అబ్బాయికేమో రైస్ వండేస్తే సాంబార్తో పాటు తినేస్తారు. ఈయనకైతే టేస్ట్ చూపిస్తాను, ఇంకేమన్నా వెయ్యాలి అంటే వేస్తానండి. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఎంజాయ్.